నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇప్పుడు ఫటాఫట్ న్యూస్ని ఒకసారి చూద్దాం. బతుకమ్మ సంబరాల్లో భాగంగా పర్యాటక ఎల్బీ స్టేడియంలో బైక్, సైకిల్, స్కూటర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాంప్రదాయ వస్త్రధారణతోటి బుల్లెట్ ర్యాలీలో హైదరాబాద్ ఉమెన్ బేకర్స్ పాల్గొన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న రైడర్స్కు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కుటిల రాజకీయం మానుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. శాసనసభ సాక్షిగా జగన్పై చేస్తున్న వ్యాఖ్యలకు సభలోని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చలనచిత్ర పరిశ్రమకు అడిగినవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి పెట్టారని చిరంజీవి, నారాయణమూర్తులు స్పష్టం చేశారని అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు వివరిస్తున్న తీరు అత్యంత చికిత్సాకరంగా ఉందని విమర్శించారు. ఉత్సవాల పేరుతో ఆదాయం పెంచుకుంటూ పోతున్నారే తప్ప ఏర్పాట్లు మాత్రం శూన్యమని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉండి ఆదాయం ఎవరు జబ్బులోకి పోతుందో తెలియదు, కానీ కనీసం ఆలయాన్ని శుభ్రపరుద్దామనే ఆలోచన మాత్రం అధికారులు కనిపించడం లేదు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగాయలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల కోసం కంటి తుడుపుగా నిర్వహిస్తున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆలయానికి రంగులు వేయడం లేదు. వెలుగులో పోతూ ఆలయం దర్శనమిస్తున్న అధికారులలో చలనం లేదు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. విదేశీ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు అధికారులు. అతని వద్ద నుంచి మానిటర్ బల్లి, ఒక 2 తలల ఎర్రచెవి స్పైడర్ తాబేలు, 4 ఆకుపచ్చ ఇగోవనాస్, 12 ఇగోవనాస్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సెలవు దినంతో పాటు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన బాసర సరస్వతి అమ్మవారు కాలరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఆలయ ఈవో బాసర ఎస్ఐ పర్యవేక్షించారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు హంసవాహనంపై కొలువుతీరిన శ్రీ స్వామి అమ్మవారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్ప పల్లెకుల్లో అధిరోహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ పాతబస్తీ కంచనబాగు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాబానగర్ సి బ్లాక్లో సొంత తమ్ముణ్ణి అన్న హత్య చేశాడు. పెళ్లి కొడుకు ఆహ్వానం ఇవ్వలేదనే కోపంతో షేక్ ఈసా కత్తుతో దాడి చేయగా షేక్ ముక్తర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. బంధువులు ఓఎస్సీ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లుగా తెలిపారు. నిందితుడు ఈసా పరారులో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ హార్ట్ డే దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు వాక్థాన్ కార్యక్రమం నిర్వహించారు పలు ఆసుపత్రుల నిర్వాహకులు. వాక్థాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానికులు, మహిళలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పోలీసు మీకోసం కమ్యూనిటీ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బతుకమ్మతో పాటు చట్టాలపై అవగాహన కల్పించారు పోలీసు సిబ్బంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది బతుకమ్మలను పేర్చుకుని వచ్చి ఆసుపత్రి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన అనంతరం బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నారు. వైద్య వృత్తిలో ఎంతో బిజీగా ఉన్న ఇలాంటి పండుగను జరుపుకోవడం వల్ల మనశ్శాంతి, ఉల్లాసం కలుగుతాయని వైద్య సిబ్బంది తెలిపారు. తిరుమలలో భక్తులు పోటెత్తారు. శ్రీవారి గరుడ వాహన సేవను తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే 4 మాడ వీధిలోని గ్యాలరీలన్నీ భక్తులతోటి నిండిపోయాయి. టీటీడీ అంచనా ప్రకారం 3.5 లక్షల మంది భక్తులు కొండపైకి వస్తారని భావిస్తున్నప్పటికీ అంతకు మించి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అటు ఉత్సవాల్లో 5వ రోజు స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు కనువిందు చేశారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణారావు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు, పలువురు వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల కొండపై వెలిసిన ఉమామహేశ్వరం ఆలయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. రాత్రి కొండ చెరువులు విరిగిపడ్డాయని, భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల పడుతున్న భారీ వర్షాలతోటి కొండ చెరువులు విరిగిపడ్డాయన్నారు. భక్తులు దర్శనం పూర్తయిన వెంటనే తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆధుని మండల పరిషత్ అధ్యక్షురాలు ధనమ్మపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. వైసీపీకి చెందిన ఎంపీపీ ధనమ్మ పార్టీ ఫిరాయించి బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో వైసీపీకి చెందిన ఇతర ఎంపీటీసీలు సర్వసభ్య సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. పార్టీ ఫిరాయించినందుకు గాను ఎంపీపీ ధనమ్మపై సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై అక్రమ కేసులపై మాజీ ఎంపీ బుట్ట రేణుక ఫైర్ అయ్యారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి అన్యాయాలను డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ద్వారా రికార్డు చేయాలన్నారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే డిజిటల్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఆలగడ్డలో డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. శాసనసభలో మాజీ సీఎం జగన్పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలపై కాకుండా అసెంబ్లీని ఇలాంటి వాటికి వాడుకోవడం దారుణమన్నారు. గ్రామస్థాయిలో డిజిటల్ బుక్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని బూత్ కన్వీనర్లకు, కార్యకర్తలకు సూచించారు. ప్రజలందరూ వారి సమస్యలను తెలిపేందుకు డిజిటల్ బుక్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీ శ్రేణులను వేధించిన వారిని ఏ ఒక్కరిని వదలమన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. వైసీపీ కార్యకర్తలను వేధించిన ప్రతి పోలీసు అధికారి పేరు డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నామన్నారు. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులు శిక్ష అనుభవించక తప్పదన్నారు. వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఈ నెల 24వ తేదీన తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ను అమల్లోకి తెచ్చినట్లుగా తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కుమారుడు కార్తిక్ చేపట్టిన ఆనర్ టు హ్యూమానిటీలో భాగంగా చిన్నారులకు గౌన్లను అందించారు ఎమ్మెల్యే. తన కుమారుడికి వచ్చిన ఆలోచనతో తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి వచ్చిన సెలవులను గౌన్లుగా కుట్టించి పంపిణీ చేస్తున్నామన్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్తిక్ను ఆది శ్రీనివాస్ అభినందించారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. 8 గేట్లు 4 కిలోమీటర్ల మేర, 10 గేట్లు 5 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 6,45,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా 5,84,000 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాక ప్రస్తుతం 168.76 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 36.64 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ద్వారా 6,12,000, మూసి ప్రాజెక్టు ద్వారా 33,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని అంకర్గా గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో అంకర్గా గ్రామం వరదల్లో చిక్కుకుంది. అటు భారీ వర్షాలకు మంచిర్యాల తీర ప్రాంతంలో భారీగా పంట నష్టం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి పంట నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి మళ్లీ వరద ముప్పు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ మధ్యలో వాగు ఉప్పొంగుతుంది. వరద నీరు బ్రిడ్జిని తాకుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ఆడెల్లి మహాపోచమ్మ ఆలయం దగ్గర గంగనీల జాతర వైభవంగా జరిగింది. అమ్మవారి ఆభరణాలను మోసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. బాల ఆలయంలోని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. గంగనీల జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇలాంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జానకి చర్మల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల శ్రీ కుంకులమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 7వ రోజు అమ్మవారు మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చనలు, చండీ హోమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో నిర్మించిన ఎస్టీపీ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగర వ్యాప్తంగా 4,739 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీల నిర్మాణం చేపడుతుంది. ఈ మేరకు డిపిఆర్లు రూపొందించింది. ఇప్పటికే పూర్తయిన 6 ఎస్టీపీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మరో 39 కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు కొంతమందికి అర్థం కాలేదని, కొంతమంది అర్థమైన కబ్జాలను కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చాలామంది విమర్శలు చేశారని, ఒడిదుడుకులు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటూ వెళ్లాలన్నారు. కోవిడ్ తర్వాత వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయన్నారు. పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మాయగాళ్ళు మహానగరంలో చాలామంది ఉంటారు. వాళ్ళకు ముఠా నాయకుడు ఇంకొకడు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఈ మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదల్ని మాయ చేసి ప్రభుత్వ స్థలాలను మీకు అమ్ముతే అగ్గోకు సగ్గోకు వస్తుందని తీసుకోకండి. మీకు అందరికీ ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు నడుపుతున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందని దయచేసి. కాంగ్రెస్ మోసాలను బాకీ కార్డులతోటి ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదన్నారు. షేక్పేట సమత కాలనీలో ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డులు పంచారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు 2,500, వృద్ధులకు 4,000 పెన్షన్ హామీ డబ్బులను బకాయి పెట్టిందన్నారు. స్కూటీలు, ఇతర హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపినాథ్కు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమనుకున్నారంటే, ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ, 100 రోజుల్లో అరిచేతిలో స్వర్గం చూపెట్టి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోయినా అడిగే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఆడబిడ్డకి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ 100 రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము, ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు షేక్పేటలో దీన్ని ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. ఒక మహిళలకే కాదు, కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, వాళ్ళతో మోసమే చేసినారు. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. మరి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు. ఈ రోజు వరకు కనీసం 6,000-7,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మంచి అవకాశం. అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం. తెలుగులో, ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో 4 భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం. ప్రతి ఇంట, ప్రతి గడపకి, ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం. చెప్పి మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం. కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు వచ్చి
తిరిగి కేసీఆర్ గారు రావాల్సిందే. మళ్ళీ సంక్షేమ రాజ్యం రావాలి, మళ్ళీ అభివృద్ధి చూడాలి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది. తప్పకుండా మా అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడానికి, అట్లాగే లోకల్ బాడీస్లో కూడా ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అభ్యర్థించడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 18 కేటగిరీలకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా పేర్కొన్నారు. 783 పోస్టులకు గాను 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి 3 దశలు ఇప్పటికే సర్టిఫికేట్ల ప్రక్రియను పూర్తి చేశారు. సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. తుది ప్రక్రియ అంతా ముగియడంతో ఈ గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన అంతిమ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేశారు. తుది ఫలితాలు ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఎంటైర్ కమిషన్ ఇస్ హియర్. ఇది నోటిఫికేషన్ నెంబర్ 28/2022 783 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 15 and 16 డిసెంబర్ 2024లో ఎగ్జామ్ అయితే 11th మార్చ్ 2025కి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. జిఆర్ఎల్ మనం ప్రకటించాము. ఫాస్టెస్ట్గా మనం జిఆర్ఎల్ ప్రకటించాం. తర్వాత దీన్ని మొత్తంగా 5,51,855 మంది దీనికి అప్లై చేస్తే 2,36,649 మంది క్వాలిఫైడ్ వాళ్ళు జిఆర్ఎల్లో ఉన్నారు. సో దీనిలో మొత్తంగా ఇప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 782 పీపుల్ని మనం ఈరోజు తుది ఫలితాల్లో వాళ్ళు పోస్టులకు ఎంపికైనట్టుగా ప్రకటించడం అయింది. ఒక వేకెన్సీ రిటైర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇందులో రకరకాల పోస్టులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి. ఇప్పుడు మనకున్న టాపర్స్లో చూస్తే 5 మేల్ టాపర్స్, 5 ఫిమేల్ టాపర్స్ డీటెయిల్స్ నేను చెప్తాను. నారు వెంకట హర్షవర్ధన్ ఈ అబ్బాయి మేల్స్లో టాపర్. వడ్లకొండ సచిన్ సెకండ్, మనోహర్ రావు థర్డ్, శ్రీరామ్ మధు ఫోర్త్, చింతపల్లి ప్రీతం రెడ్డి ఫిఫ్త్. ముందున్న నారు వెంకట హర్షవర్ధన్ ఏఎస్ఓ జేడి తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్ట్రార్ తీసుకున్నారు. తర్వాత ఫిమేల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫిమేల్ టాపర్. తర్వాత మైకాడి సుష్మిత, ఉప్పు శ్రీవేణి, వీరం రెడ్డి శ్రీలత, గొట్టి ముక్కల స్నేహ, వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. అందులో ఫోర్త్ ఉమెన్లో 4th టాపర్ అయిన వీరం రెడ్డి శ్రీలత మున్సిపల్ కమిషనర్. తుది ఫలితాలు ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఎంటైర్ కమిషన్ ఇస్ హియర్. ఇది నోటిఫికేషన్ నెంబర్ 28/2022 783 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ను ఆయన హైదరాబాద్లోని నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత తగ్గిందని, అయితే దగ్గు ఇబ్బంది పెడుతుందని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. వైద్య పరీక్షల అనంతరం దీర్ఘకాలిక బ్రాంకైటిస్ కారణంగానే దగ్గు, గొంతు నొప్పి వస్తున్నట్లుగా వైద్యులు నిర్ధారించారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడంపై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం ద్వారా యువతలో గొప్ప మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని అన్నారు. మెలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి జోగి రమేష్. నియోజకవర్గ ప్రజలందరూ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తమ సమస్యలు తెలియపరచాలని ఆయన కోరారు.
అధికారుల వల్ల కానీ అధికార పార్టీ నాయకులతో కానీ ఇబ్బంది కలిగితే ఈ డిజిటల్ బుక్లో తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో జగన్పై చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన ఫైర్ అయ్యారు. చిరంజీవిపై బాలయ్య అలా మాట్లాడిన మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇంతమందిని బాలకృష్ణ జరుగుతా ఉంటే ఓ పక్కన ఆ కాంగ్రెస్ శ్రీనివాసు మరి అతను ఎందుకు మాట్లాడాడు తెలియదు పంపించుడు ఆడి తీసేంలో దొరికేసాడు. అతను బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే అన్నమాట. బీజేపీ వాళ్ళని తిట్టాడు, జనసేన వాళ్ళని తిట్టాడు. ఓ పక్కన మొత్తాన్ని కూడా బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత 72 గంటలు దాటినా కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గారి రాలేదంటే జనసేన పార్టీని తీసుకెళ్ళి నాకు తెలిసినంత జనసేన పార్టీ అనేది ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ పార్టీకే పవన్ కళ్యాణ్ వదిలేసారు. ఓ పక్కన అన్నం తింటాడు, ఓ పక్కన నీ సహచార మంత్రిని తింటాడు. ఇంతమందిని. అన్నమయ్య జిల్లా రాజంపేటలో యువకులు రెచ్చిపోయారు. ప్రైవేటు ఫైనాన్స్లో బైక్ తీసుకున్నాడు తాళపాకుకు చెందిన ఒక యువకుడు. 4 రోజులు తిరగముందే బైక్ తాళం పోగొట్టుకుని ఫైనాన్స్ ఆఫీసులో 2వ తాళం ఇవ్వాలని గొడవకు దిగాడు. నాకే తాళం ఇవ్వవా అంటూ రెచ్చిపోయి కొంతమంది యువకులతోటి మన్నూరులోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ ఆఫీసుపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్లా అనే యువకుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలియుగ వైకుంఠ తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. తన ప్రియ వాహనమైన గరుత్మంతుని వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మందిగా భక్తులు తరలి రావడంతో తిరుమలగిరులు గోవింద నామస్మరణతో మారుమోగిపోయాయి. అపురూప ఘట్టాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో పులికించిపోయారు. స్తాడేమో కానీ ఆవిర్భవించేవాడు కొత్తగా వస్తున్నటువంటి వాడు, మరి అతని వల్ల మనందరికీ ఏ అపాయం కలుగుతుందో అని చెప్పి దేవతలందరూ కూడా వణికిపోతూ ఉంటే అప్పుడు వారి ప్రార్థనను ఆలకించి వారి యొక్క స్థితిని చూచినటువంటి గరుత్మంతుడు ఆ తేజస్సును తగ్గించుకుని దేవతలకు కనిపిస్తే అప్పుడు వారికి కొంత ధైర్యం అనేది వచ్చింది. అంటే గరుత్మంతుని యొక్క ఆవిర్భావం అంత గొప్పగా అంత తేజోమయంగా జరిగినదనమాట. అందుకనే నభీకార్య కథంచాత్ర పశ్యధ్వం సహితామయా అని చెప్పి అంటూ ఇంకా మీరు భయపడవద్దు అని చెప్పి అగ్నిదేవుడు కూడా ఆ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఉపశమింపజేశాడు. గరుత్మంతుడు తన తేజస్సును తగ్గించుకుని దేవతలందరికీ కూడా కనిపించేటప్పటికీ వారందరూ కూడా ఎంతో ఆనందించాడు. మరి అటువంటి తేజో రాశి అయినటువంటి వాడు గరుత్మంతుడు. మరి ఆ గరుత్మంతుణ్ణి వహించినటువంటి గరుత్మంతుణ్ణి అధిష్ఠించినటువంటి స్వామివారిని వీక్షిస్తే మనకు కలిగేటటువంటి ఫలములు ఏమిటి అంటే అబ్బో చెప్పనలవి కానంతటి ఎన్నో ఫలములు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సమస్తమైనటువంటి సర్పదోషములు కూడా తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మనకు పెద్దలు చెబుతారు. అందుకనే సంతాన ప్రాప్తి కోసం గరుత్మంతుణ్ణి ఆ గరుడ వాహన అధిరూఢైనటువంటి స్వామివారిని వీక్షించడం, అందుకనే సంతానం కోసమని చెప్పి ధ్వజావరోహణ సమయంలో ఆ ధ్వజస్తంభం వద్ద గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అపుత్రాయై పుత్రార్థిన్యై స్త్రియై పిండం ప్రదాపయేత్
యాస్త్రీ పిండమశ్రియాత్ సద్యపుత్రమవాప్నుయాత్ అని చెప్పి ఆగమశాస్త్రాల్లో చెప్పినట్లుగా ఆ సంతానార్థులైనటువంటి వారికి గనక ఆ గరుడ ప్రసాదాన్ని కనుక ఇచ్చినట్లయితే వారికి గరుత్మంతుడి వంటి సమర్థుడైనటువంటి వినయశీలి అయినటువంటి గొప్ప గుణవంతుడైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. అందుకనే గరుత్మంతుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఎంతో వినయశీలి. ఇంతకు ముందు బ్రహ్మోత్సవాలలో గరుడ సేవకు అత్యంత ప్రాముఖ్యత ఉండడంతో దేశ నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. మాడవీధిలోని గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు గరుడ సేవను ప్రత్యక్షంగా వీక్షించారు. నందకం, రాంబాగ్, లేపాక్షి కూడలతో పాటుగా వాహనాల పార్కింగ్ ప్రాంతాలు సైతం భక్తులతో నిండిపోయాయి. గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామివారిపైకి కర్పూర హారతులను విసురుతూ తమ భక్తిని చాటుకున్నారు భక్తులు. పక్షులకు ఒక అలవాటు ఉంటుంది. తాము తెచ్చినటువంటి ఆహారాన్ని ఒక కొండరాయి మీదో లేకపోతే ఒక చెట్టు కొమ్మ మీదో పెట్టి అవి భక్షిస్తూ ఉంటాయి. అలాగా ఆ వృక్షం మీద ఉంచి భక్షించడానికి వృక్షం మీద వాలగానే ఆ వృక్షపు కొమ్మ పెద్ద కొమ్మ ఒక యోజనము పొడవు ఉన్నటువంటి కొమ్మ విరిగిపోయింది. సరే విరిగితే విరిగింది వదిలేద్దామా అంటే ఆ కొమ్మను కింద పట్టుకుని వేళ్లాడుతూ తలకిందులుగా వేళ్లాడుతూ వాలకిల్యాది